పెద్దలు నారా లోకేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కోరుకుంటున్నాను. క్షమించాలి, దాదాపు 2 గంటలు ఆలస్యమైంది. నేను టైంకి వచ్చా, ఎమ్మెల్యే గారు ఆలస్యం చేశారు. మొత్తం నియోజకవర్గం మొత్తం గ్రౌండ్ తిప్పేశారు. నన్ను చివరిగా ఇక్కడ తీసుకొస్తాం జరిగింది. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీ ఉత్సాహం ఉత్తేజం చూస్తుంటే నాకు పదం గుర్తొస్తుంది, కంచుకోట. కంచుకోట రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా గన్నవరం నియోజకవర్గం మారబోతుంది. మీ ఉత్సాహం ఉత్తేజంతో ఇది తెలిసిపోతుంది. వేదికమైన వంశీ గారికి, వంకల నారాయణ గారికి, అనురాధ గారికి, అర్జునుడి గారికి, దాసరి బాలవర్ధన్ గారికి, రాఘవరావు గారికి, మన కలెక్టర్ లక్ష్మీకాంతం గారికి, మనం SMS ఫార్మా రమేష్ గారికి, మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారం. ఈరోజు ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూస్తున్నారు. కానీ అమరావతికి వెళ్ళాలంటే ఎక్కడికి ముందర ప్రయాణం ప్రారంభించాలి? గన్నవరం నుంచి. ఎవరు ఎక్కడి నుంచి రావాలని అమరావతికి మన ఎయిర్పోర్ట్ వచ్చి ప్రయాణం ప్రారంభించాలి. 2014 ముందర మన ఎయిర్పోర్ట్ ఎలా ఉండేదండి? ఒక రేకుల షెడ్ ఉండేది. అలాంటిది 13 నెలల్లో, కేవలం 13 నెలల్లో అందరు అసూయపడే విధంగా మనం ఈరోజు ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2014 ముందర రోజుకి 3 ఫ్లైట్లు వస్తే ఇప్పుడు దాదాపు 50 ఫ్లైట్లు మన గన్నవరం ఎయిర్పోర్ట్ వస్తాం జరిగింది. ఈరోజు హైదరాబాద్ లో ఒకసారి చూస్తే అక్కడ విమానాశ్రయం శంషాబాద్ లో ఉంటుంది, ఐటీ పరిశ్రమ అంతా గచ్చిబౌలిలో ఉంటుంది. కానీ అమరావతిలో ప్రత్యేకత ఏంటంటే విమానాశ్రయం, అదే విధంగా ఐటీ పరిశ్రమ 2 గన్నవరంలో ఉండటం జరుగుతుంది. నేను మంత్రి కాకుండా ముందర గన్నవరంలో మేధా టవర్స్ అని ఉంది. మేధా టవర్స్ ఖాళీగా ఉండేది. అలాంటిది 9 నెలల్లో దాదాపు 3 లక్షల స్క్వేర్ ఫీట్ ఉన్న మేధా టవర్స్ ని ఇప్పుడు ఫుల్ చేస్తాం జరిగింది. అక్కడ మన యువకులు పనిచేస్తున్నారు. అంతేకాకుండా 2వ విడత 5 లక్షల స్క్వేర్ ఫీట్ ఇప్పుడు భవనాలు కూడా కట్టడం జరిగింది. వాళ్ళు కూడా ప్రారంభించారు. ఇంకో పక్కన భారతదేశంలో టాప్ 5 అంటే టాప్ 5 లో ఉన్న ఐటీ పరిశ్రమలు తీసుకుంటే HCL ఒక స్థానంలో ఉంటుంది. అలాంటి HCL కంపెనీని ఈ రోజు గన్నవరం తీసుకొచ్చిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ ఒక్క HCL వల్ల దాదాపు 12,000 మంది మన యువకులకి ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉంది. ఇంకో 30,000 మందికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంది. అందుకే పదే చెప్తున్నా, హైదరాబాద్ కి విమానాశ్రయం శంషాబాద్ లో ఉంది, ఐటీ పరిశ్రమలు గచ్చిబౌలిలో ఉంటే అమరావతిలో 2 విమానాశ్రయం, అదే విధంగా ఐటీ పరిశ్రమలు మన గన్నవరంలో ఉండటం జరిగింది. ఒక్కసారి మనందరం ఆలోచించాలి. 2014లో మన రాష్ట్ర విభజన ఎలా జరిగింది ఒక్కసారి ఆలోచించాలి. కట్టు బట్టలతో మెడ పట్టుకుని మనం బయటికి ఎంటాల్సిన జరిగింది. హేతుబద్ధత లేని విభజన. 1 కాదు 2 కాదు 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో మన రాష్ట్రం ఏర్పాటు చేస్తాం జరిగింది. 2014 ముందర మన రాజధాని ఎక్కడుందో తెలియదు. మన భవిష్యత్తు అంతా గందరగోళం. జీతాలు కట్టుకెళ్తామా, ఎలా ముందరకెళ్ళాలో తెలియదు. అంతేందుకు కలెక్టర్ గారు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారికి ఆఫీస్ ఉంటుంది, జిల్లా కలెక్టర్ గారికి ఇల్లు ఉంటుంది. కానీ ఆనాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆఫీస్ కానీ ఇల్లు లేని పరిస్థితి. అందరిని ఒప్పించి
రాష్ట్ర ప్రజానికాన్ని ఒప్పించి అందరికి ఆమోదమైన అమరావతి మనం ఏర్పాటు చేసుకున్నాం. అమరావతి ఏర్పాటు చేసుకున్నందుకు ముఖ్యమంత్రి గారు ఒకే ఒక నిర్ణయం తీసుకున్నారు. మన గడ్డపై నుంచి మనం పరిపాలించాలా, హైదరాబాద్ లో కూర్చొని పరిపాలించకూడదని ఆనాడు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ క్యాంప్ ఆఫీస్ రెడీ లేదు. ఈ రోజు కూడా బాగా గుర్తు, ఇరిగేషన్ ఆఫీస్ తీసుకుని అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించాడు. ఇట్లానే కార్పెట్ కూడా వేశారు. ముఖ్యమంత్రి గారు ఉండేదానికి బెడ్రూమ్ రెడీ లేదు, టాయిలెట్ రెడీ లేదు. అయినా కూడా పర్వాలేదని 6 నెలల పాటు బస్సులో పడుకుని మన పరిపాలన మన గడ్డ నుంచి ప్రారంభించిన ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎవరు సహకరించమైనా ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం నిలబెట్టుకోవడం జరిగింది. 2014 ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చాం. వ్యవసాయానికి రైతులు రుణాలు ఏదైతే తీసుకున్నారో అవి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. యావత్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా 24,000 కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇక్కడ మా పెద్దమ్మలు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. 2014 ముందర కరెంట్ వచ్చేదండి, 24 గంటలు కరెంట్ వచ్చేదా? క్షమించాలి, ఆలస్యం తెలుసు. వచ్చేదా 24 గంటల కరెంటు? లేదు. ఇప్పుడు 24 గంటల కరెంట్ వస్తుందా? 2014 ముందర మా అక్క చెల్లి టెన్షన్ ఏంటంటే రాత్రి సీరియల్ చూస్తుంటే ఎక్కడ కరెంటు పోతుందా అని. అవునా కదా? అలాంటిది ఈరోజు టెన్షన్ లేదు, ఎక్కడ కరెంటు పోవట్లేదు. అది కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి 100 రోజుల్లోనే 24 గంటల కరెంట్ ఇస్తాం జరిగింది. ఇంకో పక్కన డ్వాక్రా సంఘాల్లో ఉన్న ప్రతి మహిళకి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికీ 6,000 రూపాయలు ఇస్తాం జరిగింది. అవునా కదమ్మా? ఇచ్చారా లేదా? ఇచ్చారు. మార్చి 2వ తారీఖు నాటికి ఇంకొక 2,000 రూపాయలు కూడా ముఖ్యమంత్రి గారు మీ బ్యాంక్ అకౌంట్ లో ఇవ్వబోతున్నారని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలుపుతున్నా. గట్టి కొట్టాలి అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన అంత కష్టపడుతున్నారు, అనంతపురం జిల్లాలో ఉన్నారని. ఇప్పుడు ఇంకో పక్కన 2014 ముందర పెన్షన్ ఎంత? చాలి 200 రూపాయలు, చాలి 200 రూపాయలు పెన్షన్ 5 రెట్లు పెంచి 1,000 రూపాయలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అవునా కదా? అంతేందుకు మన గన్నవరం నియోజకవర్గంలో 2014 ముందర పెన్షన్ కి ప్రభుత్వం నుంచి అయ్యే ఖర్చు 19 కోట్ల రూపాయలు, 19 కోట్ల రూపాయలు సంవత్సరానికి. అలాంటిది ఇప్పుడు దాదాపు 120 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేవలం పెన్షన్ అవుతుంది ఒక గన్నవరం నియోజకవర్గం. గతంలో దయ్యాలు వచ్చి పెన్షన్లు తీసుకునేది. ఆ దయ్యాలు ఎవరో తెలుసు, కాంగ్రెస్ కార్యకర్త. అలాంటిది ఈరోజు దయ్యాలు ఎక్కడ శ్మశానంలో ఉన్నాయి. మన ఆధార్ ద్వారానే ఈ రోజు పద్ధతి ప్రకారం మీకు పెన్షన్ ఇస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి పేదోడికి పక్కా ఇల్లు ఉండాలని ప్రణాళిక పెట్టుకోవడం జరిగింది. 2019 లోపల 19 లక్షల ఇల్లు కట్టాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. మన దగ్గర లేదు, కానీ మన విజయవాడ పట్టణంలో ఉంటే నేను చూశాను. నెల్లూరు, పెద్దాపురం అటు పక్కన ఎవ్వరు ఇచ్చిన విధంగా లేటెస్ట్ టెక్నాలజీ, షేర్ వాల్ టెక్నాలజీ వాడి కడుతున్నారు ఆ ఇల్లు. ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా అంత బాగుండదు, ఒక ఇక్కడే లేదు, గోడంత సహా సిమెంట్ పోసేస్తున్నారు. టైర్లు మంచి టైర్లు వేస్తున్నారు. బాత్రూమ్ లో 7 అడుగులు ఎత్తు టైర్లు కూడా వేస్తాం జరుగుతుంది. అంటే 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్నా మీకు ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం ముఖ్యమంత్రి గారు ఈ రోజు నిలబెట్టుకుంటాం జరుగుతుంది. ఇంకో పక్కన నేను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరి ఐటీ శాఖ మంత్రిని కూడా 2 మాటలు పంచాయతీరాజ్ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. 2014 ముందర మన గ్రామాల్లో సీసీ రోడ్లు ఉండేదండి.
ఉండేదా? లేదు. వర్షం పడితే భయం, బయటికి వెళ్ళాలని ఎక్కడ మన మురికిలో కాలు పెట్టాలా అని. ఈ రోజు అలాంటిది ఎక్కడ చూసినా సీసీ రోడ్లు వేసుకుంటున్నాం. గడిచిన 3.5 సంవత్సరాల్లో 14,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు మన గన్నవరం నియోజకవర్గంలో 52 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసుకుంటే 2014 తర్వాత 2018 నాటికి 135 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసుకుంటాం జరిగింది ఈరోజు మనం. అంతేకాదు పంచాయతీ భవనాలు ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. మా సర్పంచ్లు అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వచ్చి పనిచేయాలో తెలియలేని పరిస్థితిలో దాదాపు 2,000 భవనాలు కట్టడం జరిగింది. మండల భవనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇంకో పక్కన అంగన్వాడీ భవనాలు. మనం పసిబిడ్డలు పంపిస్తాం అంగన్వాడీ కేంద్రాలకి పౌష్టిక ఆహారం, అదే విధంగా వాళ్ళకి కావాల్సిన కానివ్వండి ఏబిసిడీలు నేర్పించడానికి. అలాంటిది ఈ రోజు ఆ భవనాలన్నిటి కూడా మళ్ళీ రంగు పూస్తున్నాం. అన్ని భవనాలకి టీవీలు ఇస్తున్నాం. అంతేందుకు అంగన్వాడీ టీచర్లకి ఇంగ్లీష్ నేర్పించి మన పసిబిడ్డలు కూడా ఇంగ్లీష్ పాఠాలు చెప్పే రోజు ఈ రోజు. ఒక్కసారి చూడండి మన చెప్పి హై స్కూల్లో కూడా ముందర మన కూర్చోడానికి కుర్చీలు టేబుల్ లేవు. అలాంటిది అవి కూడా యుద్ధ ప్రాతిపదికంగా ఈ రోజు మీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇంకో పక్కన చిన్న దోమ గుయ్యని వచ్చి కొడుతుంది. దానివల్ల మలేరియా డెంగ్యూ వస్తుంది. అవునా కదా? మలేరియా డెంగ్యూ వస్తుంది. ఒక్కసారి డెంగ్యూ వస్తే ధనవంతుడు కూడా పేదరికం వెళ్ళిపోతుంది. కనీసం 2.5 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది చూసిన వెంటనే నేను మంత్రి అయిన తర్వాత ఒక్క ఆదేశాలు ఇస్తాం జరిగింది. 157 నియోజకవర్గాల్లో ఒక ఆదర్శ గ్రామం తీసుకుని భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. దానికోసం దాదాపు 700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు, భూగర్భ డ్రైనేజ్ ఉంటేనే మన గ్రామాలు శుభ్రంగా ఉంటాయి. భూగర్భ డ్రైనేజ్ ఉంటేనే మనకి దోమలు ఉండవు అన్న ఆలోచనతో ఈ రోజు మీ ప్రభుత్వం కూడా ముందలు జరపడం జరిగింది. ఇంకో పక్కన 2014 ముందర వ్యక్తిగత మరుగుదొడ్లు కేవలం 30% మందికి ఉంది. అలాంటిది ఈరోజు 80% మందికి మరుగుదొడ్లు ఉండటం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నా, మరుగుదొడ్లు ఉన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. లేవా? అందరు చేతులు పడి లేదో చేతులు పైకెత్తండి. లేదో చేతులు పైకెత్తండి. అమ్మా కలెక్టర్ గారు ఇక్కడనే ఉన్నారు, అధికారులు అందరూ ఇక్కడనే ఉన్నారు. ఒకరికిద్దరు లేదు. తప్పనిసరిగా మరుగుదొడ్లు 100% కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ వాడే బాధ్యత మీరు తీసుకోవాలి. అవునా కదా? వాడుతున్నామా? నేను ఎవరు మాట్లాడలే. వాడుతున్నామా మరుగుదొడ్లు? అంటే ఏ రోజు పెట్టుకుంటున్నావా మరుగుదొడ్లు? అందరు నవ్వుతున్నారు. సెల్ ఫోన్ వరకు డబ్బులు ఉంటాయి కానీ మరుగుదొడ్లు కూడా డబ్బులు ఉండవు. మన దగ్గర మరుగుదొడ్లు వాడాలి. అవునా కదా? వాడతావా? వాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇంకో పక్కన పొలాలకు వెళ్లాల్సిన గ్రావెల్ రోడ్లు కానివ్వండి, లింక్ రోడ్లు. వంశేన పెద్దగా అనిపించాడు, చూసాకి చాలా నెమ్మదిగా మాట్లాడతాడు. సచివాలయం వచ్చి అదే నెమ్మదిలో స్పీడ్గా డబ్బులు లాక్కుంటూ వెళ్ళిపోతాడు. కృష్ణా జిల్లాలో ఏ నియోజకవర్గం రానంత డబ్బులు అన్నగారు తీసుకొచ్చారు. 50 కోట్లు, 49 కోట్ల 35 లక్షల రూపాయలు లింక్ రోడ్లకి ఒక్క గన్నవరం నియోజకవర్గంలోనే ఈ రోజు ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకో పక్కన కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పినట్లు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనకు కావాల్సింది నీరు. తాగునీరు లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కొంటాం. అందుకే మంత్రి అయినందుకే ఒక నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా జిల్లాలో ప్రతి ఇంటింటికి కుళాయి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసం 860 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కలెక్టర్ గారు ఇక్కడనే ఉన్నారు. ఏప్రిల్ నెలలో టెండర్ కూడా పూర్తి చేస్తాం. 6 నెలల యుద్ధ ప్రాతిపదికంగా ఈ కార్యక్రమం పూర్తి చేయాలని
ఇక్కడ ఉన్న అధికారులందరూ నేను కోరటం జరుగుతుంది. మీరందరూ చప్పట్లు కొట్టి ఇంటికి పడుకుంటే కష్టం. ఎందుకంటే పైప్ వేయాలంటే రోడ్ కట్ చేయాలి కదా, మన ఇంటి ముందర దిమ్మ కూడా కట్ చేయాలి కదా. మీరందరూ సహకరిస్తారా? ఇప్పుడు ఎవరు చప్పట్లు కొట్టిందా? సహకరిస్తారా? మీరు కూడా సహకరిస్తే ఈ కార్యక్రమం జయప్రదం చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు, మన గ్రామంలో తాగునీటి ఒక ట్యాంక్ కడతాం, పైన ఓవర్ ట్యాంక్ అంటాం. దాంట్లో కూడా ఒక సెన్సార్ పెడతాం జరుగుతుంది. మీరు తాగే నీరు నాణ్యత ఉందా లేదా, అదే విధంగా మనకి ఫ్లోరైడ్ కానీ సిలికా ఉందా లేదా అని తెలిసే నాకు అవకాశం ఉంటుంది. 3 బల్బులు పెట్టాం, 3 రంగులు. గ్రీన్ అంటే అన్ని బాగున్నాయి, ఎల్లో అంటే మా అధికారులు పంపించాలండి, ఎర్రగుంటే నేనే వచ్చి కడగాలి. అట్లా పెట్టుకున్నాం. మన జిల్లాలో ఇప్పటికీ 4 ట్యాంకుల్లో సెన్సర్ పెట్టి టెస్ట్ చేస్తున్నాం. అది కూడా తొందరగా పూర్తి చేస్తాం. రాబోయే 6 నెలల్లో కుళాయి నుంచి మీరు డైరెక్ట్గా నీళ్ళు తాగొచ్చు. కుళాయి నుంచి మీరు డైరెక్ట్గా నీళ్ళు తాగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మినరల్ వాటర్ కూడా అవసరం లేదు. వంశాన్ని చాలా కేంద్రాలు ఏర్పాటు చేశారు, అన్ని మూతపడే రోజులు వచ్చేసింది. ఎందుకంటే అలాంటి నాణ్యతైన నీళ్లు మీకు అందించబోతుంది మీ ప్రభుత్వం. ఇంకో పక్కన వీధి దీపాలు, కొన్ని దగ్గర ట్యూబ్ లైట్లు ఉన్నాయి, కొన్ని దగ్గర సిఎఫ్ఎల్ బల్బులు ఉన్నాయి. అట్లా కాదు, ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 2, 2018 నాటికి ప్రతి పేదోడింటి ముందు వీధి దీపాలు ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. అంతేకాదు, టెక్నాలజీతో జోడించి సచివాలయంలో మాకు తెలుస్తుంది మీ ఇంటి ముందున్న వీధి దీపం వెలుగుతుందా ఆరిపోయినా. మీ వీధి దీపం ఆరిపోతే మా అధికారులు మీ ఎంత పరిగెత్తించి మళ్ళీ అది మార్పించే బాధ్యత కూడా మీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇట్లా మీరు చూస్తే పుట్టిన దగ్గర నుంచి ఒక నిమిషం ఒక నిమిషం పుట్టిన దగ్గర నుంచి అంతమే యాత్ర అంటే చనిపోయే వరకు ప్రభుత్వం ఈరోజు మీతో అనుసంధానమైంది. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ నుంచి చంద్రన్న భీమా వరకు, మహాప్రస్థానం వరకు ఈరోజు మీ ప్రభుత్వం మీతో ఉండడం జరుగుతుంది. ప్రమాదపు శాతం ఎవరో చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం ఆదుకోవడం జరుగుతుంది. ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు. సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు. ఇప్పటికే మన నియోజకవర్గంలో 1038 మందికి 9,24,00,00,000 రూపాయలు ఇచ్చి 1038 కుటుంబాలను ఆదుకుంటాం. కానీ తెలుగుదేశం ప్రభుత్వం 2014 హామీ ఇచ్చిందని, చంద్రన్న బీమా పెడుతుందని ఇచ్చిందా? ఇవాళ సీసీ రోడ్లు వేస్తామని చెప్పాం. ఆనాడు చెప్పామా? చెప్పలేదు. అట్లా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటున్నాం. అంతేకాకుండా ప్రజలకి మెరుగైన సదుపాయాలు కూడా ఇచ్చే బాధ్యత ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకో పక్కన ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామానికి స్టార్ రేటింగ్ ఇవ్వన్నారు. ప్రతి గ్రామానికి 10 స్టార్లు రేటింగ్ ఇవ్వన్నారు. మొదటి స్టారు వ్యక్తిగత మరుగుదొడ్లు, 100కి 100% ఉందా లేదా వ్యక్తిగత మరుగుదొడ్లు. 2వ స్టార్ ప్రతి ఇంటికి కరెంట్ కనెక్షన్. 3వ స్టార్ ప్రతి ఇంటికి గ్యాస్. అందరికీ గ్యాస్ ఉందా లేదా? ఇక్కడ మీరు తలుపుతారండి, అక్క చెల్లి ఏం చెప్పట్లేదు. వంట మీరు చేస్తారండి ఇంట్లో? గ్యాస్ ఉందామా? 100కి 100% గ్యాస్ వచ్చిందా? అది 3వ స్టార్. 4వ స్టార్ ఇంటింటికి కుళాయి. నేను చెప్పాను సెప్టెంబర్ నెల లోపల ఇస్తాము. 5వ స్టార్ ప్రతి గ్రామంలో డంప్ యార్డ్, అంటే చెత్త నుంచి సంపాదన. ఈ రోజు వెస్ట్ గోదావరిలో ఇప్పటికీ చేశారు. ప్రతి ఇంటికి ఒక కార్డు బిగించారు. చెత్త కలెక్ట్ చేసే వ్యక్తి, గ్రీన్ అంబాసిడర్ అన్న వ్యక్తి మీ ఇంటి దగ్గరకు వచ్చి ఫోన్ ద్వారా కార్డు పెడితేనే చెత్త ఎత్తాడో ఎత్తలేదో నాకు తెలుస్తుంది. అంటే రాష్ట్ర స్థాయిలో నాకు తెలుస్తుందమ్మా, మీ ఇంటి ముందర మా చెత్త కలెక్ట్ చేయాల్సిన వ్యక్తి గ్రీన్ అంబాసిడర్ మీ ఇంట్లో చెత్త ఎత్తాడో ఎత్తలేదని. కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. మనం కొంచెం స్లోగా ఉన్న ఈ కార్యక్రమాలు ఇది కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలని కోరటం జరుగుతుంది. ఇది 5వ స్టార్. 6వ స్టార్ రోడ్లు, లింక్ రోడ్లు. 5 రోజులు అద్భుతంగా చేశారు, చూశాను. అక్కడక్కడ పెండింగ్ ఉంది, దాని గురించి కూడా మారుతాను. 7వ స్టార్ ఫైబర్ కనెక్షన్. ప్రతి ఇంటికి ఫైబర్. 149 రూపాయలకి 250 ఛానళ్లు, 15 MBPS ఇంటర్నెట్, ఉచితంగా టెలిఫోన్. ఈ 3 కూడా మీ ప్రభుత్వం మీకు ఇవ్వబోతుంది. అలా మీరందరూ కూర్చొని ఇంట్లో సినిమాలు చూసారు. మీరు పని చేయాలి, అవునా కదా?
అట్లా ఫైబర్ కనెక్షన్. 8వ స్టార్ ప్రధానమైన స్టార్ ఏంటంటే ప్రతి కుటుంబానికి నెలకి 10,000 రూపాయల ఆదాయం, అంటే సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఆదాయం కల్పించాలనేది 8వ స్టార్. 9వ స్టార్ విద్య, అంటే స్కూల్లో 10వ తరగతి కానివ్వండి 7వ తరగతి కానివ్వండి డ్రాప్ అవుట్ ఉండకూడదు. 10వ స్టార్ ఆరోగ్యం, అందరం ఆరోగ్యంగా ఉండాలి. ఇట్లా 10 స్టార్లు పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామానికి రేటింగ్ ఇవ్వమని చెప్తాం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒకటే, రేపు మనం వేరే ఊరికి మన అమ్మాయి ఇవ్వాలంటే మనం అడగాలి, అయ్యా మీ గ్రామానికి ఎన్ని స్టార్లు ఉందో చెప్పండి, మా అమ్మాయిని పంపించాలి కదా. అలాంటి అడిగే రోజులు కూడా వస్తున్నాయి. కలెక్టర్ గారిని అడిగాను, అన్ని గ్రామాలు ఇప్పుడు స్టార్ రేటింగ్ చేసి 2019 నాటికి మన దగ్గర ఉన్న 12,918 గ్రామ పంచాయతీలు అన్ని 10 స్టార్లు తీసుకురామని ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఆదేశాలు కూడా జారీ చేస్తాం. నేను ఇక్కడ మీ అందరికీ ముఖ్యమంత్రి గారు వయసు ఎంతో తెలుసండి? ఎంత? 67 పాత బలి గుర్తుపెట్టుకున్నాడు. రాబోయే ఈ నెల 27 నాటికి ఆయన రాజకీయంలో ప్రవేశం పెట్టి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలు, 67 సంవత్సరాల వయసులో కూడా ఇప్పటికీ 24 సంవత్సరాలు యువకుల కన్నా స్పీడ్గా పరిగెడుతున్నారు. అవునా కదా? పొద్దున అమరావతిలో ఉంటారు, మధ్యాహ్నం విశాఖపట్నంలో కార్యక్రమం చేస్తారు, రాత్రి అనంతపూర్ జిల్లాకి వెళ్తాడు. ఆయన 1 నిమిషం కొడుకుంటారండి. ఆయన నాకే డౌట్. నేను మంత్రి ఇప్పటికీ 11 నెలలు అయింది. ఇద్దరం కలిసే ఉంటాం, ఒకే ఇంట్లో ఉంటాం. హైదరాబాద్ కానీ ఇక్కడ ఒకే. ఈ 11 నెలల్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గారి తర్వాత ఇంటికి వెళ్తాను నేను. ఒక్కసారి నేను రాత్రి కూడా 10 వరకు నాకు రివ్యూ మీటింగ్ నడిచింది. 10 వరకు అనుకున్నా, అమ్మా ఇది 2వ సారి అవుతుంది ముఖ్యమంత్రి గారి తర్వాత ఇంటికి వెళ్తున్నాను. ఇంట్లో అడుగు పెట్టాను, ఏంటి అందరు ఇక్కడనే ఉన్నారండి, ఇంకా సార్ రివ్యూ మీటింగ్ జరుగుతుందని చెప్పారు. నిన్న రాత్రి, మొన్న అయితే 12ంటికి వచ్చారండి, నిన్న రాత్రి 11ంటికి వచ్చారు. ఇంత కష్టపడాల్సిన అవసరం ఉంది ఆయనకి ఉందా? ఉమ్మడి రాష్ట్రానికే మీ దయవల్ల 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈ రోజు మన కోసం 6 నిమిషాలు కష్టపడుతున్నారు. 67 సంవత్సరాల వయసులో కూడా 1 నిమిషం కూడా అలసట రాకుండా ఆయన మౌనంలో ఎప్పుడు కనబడుతుంది అలసిపోయారని. ఈరోజు గంట తిరిగితేనే అందరూ బాగా తిరిగిపోయారు అనుకున్నాం. అలాంటిది మొన్న డావోస్కి వెళ్తే పొట్ట తిరుగుతుంది, ఆయనకి పొట్ట బాగా చేయి నొప్పి ఉంది, అయినా కూడా పర్వాలేదని చెప్పి 4 రోజులు సరిపడుతున్నారు. మన కోసం కష్టపడుతున్నారు, 6 నిమిషాలు మన గురించి ఆలోచిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దక్షిణ భారతదేశంలో అతి తక్కువ తలసరి ఆదాయం మన రాష్ట్రం, దాదాపు 25% తక్కువ ఉంది మన రాష్ట్రం. ముఖ్యమంత్రి గారు పదే చెప్తారు, 2022 నాటికి యావత్ భారతదేశంలో అగ్రస్థానంలో 3 రాష్ట్రాలు ఉంటే దాంట్లో ఆంధ్ర రాష్ట్రం ఒకటిగా ఉండాలి. 2029 నాటికి యావత్ భారతదేశంలోనే అగ్రస్థానంలో 1 రాష్ట్రం ఉంటే దాంట్లో ఆంధ్ర రాష్ట్రం ఉండాలి. 2050 నాటికి సింగపూర్ ఎందుకు, మలేషియా ఎందుకు, ఆంధ్ర రాష్ట్రమే అగ్రస్థానంలో నిలబడాలని ఏకైక లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు 6 నిమిషాలు కష్టపడుతున్నారు. నేను అవుతా చెప్తా, ఆయన పడుకోడు, మమ్మల్ని పడుకొని. సో ఇక్కడ ఎంపీ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అవునా కదా? ఆనాడు అన్యాయంగా రాష్ట్రం విభజిస్తుంటే పర్వాలేదు, నేను ఇక్కడ నిలబడతాను, మీరు మాకు అన్యాయం చేస్తున్నారు, నాకు ఆరోగ్యం కూడా సహకరించబోతుంటే నిలబడిన ఏకైక ఎంపీ గారు మన ఎంపీ గారు కొనకళ్ళ నారాయణ గారు. మీకు తెలుసు, ఆ రోజు హౌస్ అంటే గుండెపోటు వచ్చింది ఆయనకి, పార్లమెంట్ లో గుండెపోటు వచ్చింది. ఎందుకు మా రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తున్నారని ఆ రోజు నిలదీశారు. నేను నవ్వుతా చెప్తా ఇప్పుడు ఆయన పెద్ద ఆయనకి, గురుగారికి, అయ్యా ఇప్పుడు మీకు హార్ట్ ఆపరేషన్ అయిపోయింది, ఇంజన్ రీబోర్ అయిపోయింది, ఇంకో 30 సంవత్సరాలు ఏమైనా స్పీడ్గా మీరు పరిగెత్తుకెళ్తారని చెప్తా ఉంటాను. అంతే స్పీడ్గా సచివాలయంకి వస్తారు, అంతే స్పీడ్లో నాతో దెబ్బలాడతారు, అంతే స్పీడ్గా మళ్ళీ డబ్బులు తీసుకెళ్లి ఆయన పార్లమెంట్ అభివృద్ధి చేసుకుంటారు. ఇప్పుడే చెప్పాను ఎమ్మెల్యే గారి గురించి, వంశీ గారి గురించి, నేను ఇంకా పెద్ద చెప్పాల్సిన అవసరం లేదనుకున్నా. అవునా కదా? అవునా కదా?
రాబోయే ఎన్నికలు భారీ మెజార్టీ గెలిపిస్తారా ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని? గెలిపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అదే మీరు ఓటేస్తే గెలుస్తాం, సందేహం లేదు. ఇక్కడ ఎమ్మెల్యే గారు 2-3 విషయాలు కోరటం జరిగింది. ఒకటి వచ్చేసి ప్రతి గ్రామ పంచాయతీలో భూగర్భ డ్రైనేజ్ ఇస్తే బాగుంటుందనేది ఆయన కోరారు. సో నేను తిప్పి ఆయన ఒకటి కోరుతున్నాను. 157 నియోజకవర్గాల్లో మన నియోజకవర్గం ఉంది, ఒక్క గ్రామ పంచాయతీ ఇచ్చాను. మోడల్ గా గ్రామ పంచాయతీ తీర్చిదిద్దండి. మేము కూడా పైలట్ చేస్తున్నాం. ఈ భూగర్భ డ్రైనేజ్ ధరలు ఎట్లా తగ్గించాలో చూస్తున్నాం. తప్పనిసరిగా కనీసం ఇంకొక 4-5 గ్రామాలు, పెద్ద గ్రామాలు మన నియోజకవర్గాల్లో 2019 నాటికి భూగర్భ డ్రైనేజ్ ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. అంతేకాదు అక్కడక్కడ సీసీ రోడ్ ఇంకా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మన పెద్ద పెద్ద వీధులని అయిపోయినాయి, ఒక 2-3 ఇల్లున్న వీధులు ఇంకా సీసీ రోడ్లు వేయాలి. అది ఎమ్మెల్యే గారి బాధ్యత ఉంది. ఆయన నాకు లెటర్ ఇస్తే శాంక్షన్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. సాచురేషన్ మోడ్ లో తీసుకోవాలని కోరుతున్నాను. మనం హాస్టల్ కోరారు, క్యాపిటల్ హాస్టల్, అది శాంక్షన్, డీమ్డ్ శాంక్షన్. మీరు ఎప్పుడు ప్రారంభిస్తారో మీరు చేసేది, నేను తప్పనిసరిగా సహకరిస్తాను. ఎందుకంటే అది ముఖ్యమంత్రి గారి కళ. ఈ హాస్టల్ ఏర్పాటు చేయాలి, పశువులను ఒక దగ్గర తీసుకొస్తేనే పౌష్టికాహారంగా అన్ని ఇవ్వచ్చు, ఉత్పత్తి పెంచడానికి అవకాశం ఉంటుందనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే ఇక్కడ నేను ఇప్పుడే కోరుతున్నాను, మన ఎమ్మెల్యే గారిని తప్పనిసరిగా యుద్ధ ప్రాతిపదికగా ఇది పూర్తి చేయాలి. చివరిగా ఇక్కడ రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు ఎవరో తెలుసు కదా, తెలియదా? మొహమాట పడుతున్నారు చెప్పేదానికి. మన గ్రామం నుంచే పుట్టి పెరిగారు. ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ మొత్తం టేక్ ఓవర్ చేస్తున్నారు ఆయన. అలాంటిది దాదాపు 4 కోట్ల రూపాయలు మన గ్రామాల అభివృద్ధి కోసం ఆయన ఖర్చు పెట్టబోతున్నారు. మనందరం గట్టిగా చప్పట్లు కొట్టాలి. 4 కోట్ల రూపాయలయ్యా. రమేష్ గారు నిల్చోండి, చప్పడాలు అందరికీ తెలియాలి కదా ఎవరిస్తున్నారు. 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చారు. అట్లా నేను ఆయన వదలలేదు. ఆయన కోరారు, సార్ మీరు పెద్ద పారిశ్రామికవేత్తగా మీ పైన ఉన్న బాధ్యత గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి కనీసం నెలకి 10,000 రూపాయలు ఆదాయం ఎలా కల్పించాలని ఆలోచించమన్నాను. ఆయన కూడా తప్పనిసరిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. మళ్ళీ కోరుతున్నా, 15 రోజులకు ఒకసారి 2 రోజులు రండి. మా ప్రభుత్వం తరఫున మేము సహకరిస్తాం. ఎందుకంటే మీకున్న ఐడియాలు ప్రపంచంలో తిరిగి వస్తారు. మీకున్న ఎక్స్పోజర్ ని జోడించి ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు, జడ్పీ చైర్పర్సన్ గారు ఉన్నారు. మనందరం కలిసికట్టుగా మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా 2019 నాటికి తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉంది. 10 సార్లు 9 సార్లు మీరు చేయగలుగుతాం, మాకు సందేహం లేదు. కానీ 10వ సార్ ఏదైతే 10,000 రూపాయలు కుటుంబానికి ఆదాయం కల్పించాలో ఆ బాధ్యత మీ పైన మా పైన కలిసిందని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతూ, చివరిగా మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఆర్ఎన్ఎస్ఎల్ కష్టపడడానికి ప్రభుత్వం మీ ముందు ఉంది. ఈ రోజు మీకు ఎలాంటి సమస్య ఉన్నా 1100 ఫోన్ చేస్తే మమ్మల్ని అందరూ పరిగెత్తిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. సో ఆర్ఎన్ఎస్ఎల్ మీకోసం కష్టపడే ప్రభుత్వం ఉంది. 67 సంవత్సరాల వయసులో 24 సంవత్సరాల యువకుడిలాగా ఎంఎస్పీగా ముఖ్యమంత్రి గారు మీకోసం పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఎప్పుడు కొట్టుకుంటారు, ఎప్పుడు చేస్తారు నాకు తెలియదు, కానీ ఎప్పుడు చూసినా కప్పడుతూ ఉంటారు. ఆర్ఎన్ఎస్ఎల్ పనిచేస్తారు. ఎంపీ గారు ఉన్నారు, మంత్రులుగా మేము ఉన్నాం. మళ్ళీ మిమ్మల్ని కోరేది ఒకటే, ముఖ్యమంత్రి గారికి మీరు ఇవ్వాల కానుక ఒకటి, అదేంటది ఓటు భారీ గెలుస్తాం ఖాయం. దాని సందేహం లేదు. నంద్యాల ఎన్నికలు చూసాం, కాకినాడ ఎన్నికలు చూసాం, తెలుగుదేశం ప్రభుత్వం గెలుస్తుంది, దాని సందేహం లేదు. కానీ భారీ మెజారిటీతో మళ్ళీ ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని గెలిపించాలని మరి మిమ్మల్ని కోరుతూ, మీకు ఇచ్చిన ప్రతి హామీ తూచా తప్పకుండా మంత్రిగా నేను పూర్తి చేస్తానని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. జై హింద్ కూడా చెప్పాలా?